హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాం స్పోర్ట్స్ సంబంధించి. ఓకే, ముందు మనం 38వ జాతీయ క్రీడలు చూసుకున్నాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుందాం. ఖేలో ఇండియా గురించి కంపల్సరీ అడుగుతున్నారు. సో ఇది కూడా చూసుకోవాలి. దాంతోపాటు మనకి ఇక్కడ ఖోఖో ప్రపంచ కప్ ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. 2025 విజేత ఎవరంటే భారత్. మన భారత్ విజేత సాధించింది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఇండియాలో మనకి న్యూఢిల్లీలో, ఓకేనా, న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో జరగడం అనేది జరిగిందండి. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్, ఓకేనా, ఇండియాలో ఎక్కడ జరిగింది అంటారు? న్యూఢిల్లీ. అది కూడా ప్లేస్ ఏంటి, స్టేడియం పేరేంటి? ఇందిరాగాంధీ స్టేడియంలో. పురుషులు మహిళల విభాగాల్లో భారత్ విజేతగా నిలవడం అనేది జరిగిందండి. మహిళల ఫైనల్స్లో భారత్ 78-40తో నేపాల్ పైన నెగ్గింది. దేని మీద నెగ్గింది అని అంటారు? నేపాల్. మహిళలైతే. పురుషుల్లో అయితే కన్నా ఫైనల్లో భారత్ 54-36తో నేపాల్ పైన విజయం సాధించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ టోర్నీ మస్కట్స్, ఓకేనా, తేజస్సు మరియు శక్తికి ప్రతీక. ఇక్కడ మనకు టోర్నీ మస్కట్లు ఏంటి? తేజస్ ఒకటి, తార ఒకటి. తేజస్ అంటే మనకు తేజస్సు శక్తికి ప్రతీకగా మనకు తేజస్సు. తార అంటే మార్గదర్శకం చూపించేది, లేదంటే మన కోరికకు ప్రతీకగా చెప్తామండి, ఆకాంక్షకు ప్రతీకగా చెప్తాము. సో ఈ రెండు మనకు మస్కట్లుగా, టోర్నీ మస్కట్లుగా చెప్పచ్చు. అధికార ట్యాగ్ లైన్ ఏంటంటే ద వరల్డ్ గోస్ కో, ఓకేనా, ద వరల్డ్ గోస్ కో. ఇది మనకు ట్యాగ్ లైన్ అనమాట. ఖోఖో ప్రపంచ కప్ 2025 అంబాసిడర్స్ ఎవరంటే సల్మాన్ ఖాన్, టైగర్ ప్రాఫ్ అండి. ఓకే, సల్మాన్ ఖాన్, టైగర్ ప్రాఫ్. భారత పురుషుల జట్టు కెప్టెన్గా ఎవరు వ్యవహరించారు అంటే ప్రతీక్ వైకర్ అండి, మహారాష్ట్రకు చెందినటువంటి వారు. భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరంటే ప్రియాంక ఇంగ్లే. ఈమె కూడా మనకు మహారాష్ట్రకు సంబంధించినామా. రెండవ ఖోఖో ప్రపంచ కప్ ఎప్పుడు జరగనుంది అంటే 2027లో జరగనుంది. ఓకే, బర్మింగ్హామ్ అండి, బర్మింగ్హామ్ ఎడ్జ్ బాస్టన్ స్టేడియం, ఓకేనా, ఇంగ్లాండ్లో ఉంది. ఇది ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎక్కడ జరిగేది కూడా చూసుకోవాలి. భారత ఖోఖో జట్టు స్పాన్సర్ ఎవరంటే ఒడిస్సా అండి, రాష్ట్రం. ఓకే, ట్రోఫీలు చూసినట్టయితే బ్లూ ట్రోఫీ. మెన్స్ ఛాంపియన్స్కి ఏమిస్తారు? బ్లూ ట్రోఫీ అండి. ఉమెన్స్ ఛాంపియన్స్కి అయితే గ్రీన్ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మొట్టమొదటి కదా ఇది. సో ఖోఖో ప్రపంచ కప్ అనేది సో ఫస్ట్ది కాబట్టి ఫర్దర్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ అనే కాదు, నెక్స్ట్ జీకే పరంగా కూడా మనం ఇక్కడ చూసుకోవాలా. మెన్స్ ఛాంపియన్షిప్కి అయితే మనకు బ్లూ ట్రోఫీ ఇస్తారండి, ఉమెన్స్కి అయితే కన్నా గ్రీన్ ట్రోఫీ. మెన్స్ 20 టీమ్స్, ఉమెన్స్ 19 టీమ్స్ పాల్గొన్నాయంట. ఓకే, ఇది మనకు ఖోఖో ప్రపంచ కప్ సంబంధించి. నెక్స్ట్ 5వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అండి 2025 ఎప్పుడు జరిగాయి? జనవరి 23 నుంచి 27 వరకు లడఖ్లో ఉన్నటువంటి లెహ్లో మరియు మార్చ్ 9 to 12, ఓకేనా, 2025లో జమ్మూ కాశ్మీర్లో జరిగాయి అన్నమాట. జనవరిలో అయితే లడఖ్లో ఉన్నటువంటి లెహ్లో అండి. నెక్స్ట్ మార్చ్లో అయితే జమ్మూ కాశ్మీర్లో జరిగాయి. ఈ క్రీడల మస్కట్ ఏంటంటే మంచు చిరుత అన్నమాట, మంచు చిరుత. ఓకేనా, మనకు ఖోఖోకు ఏం చెప్పుకున్నాము? తేజస్సు, తార అని చెప్పుకున్నాం కదా. సో దీనికైతే మంచు చిరుత అనమాట. నెక్స్ట్ పథకాలు చూసినట్టయితే ఏమేమి వచ్చాయి అనేది ర్యాంకులు కూడా చూడండి. భారత సైన్యం యొక్క ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు స్వర్ణం 7, రజతం 5, కాంస్యం 6, మొత్తం అయితే 18. ఓకేనా, భారత్ సంబంధించి చూసుకోండి. హిమాచల్ ప్రదేశ్ అయితే 6, 5, 7, 18. లడక్ అయితే 4 స్వర్ణం, 2 రజతం, కాంస్యం 1, మొత్తం 7. మహారాష్ట్ర అయితే 3 స్వర్ణం, 5 రజతం, కాంస్యం 5, మొత్తం 13. ర్యాంకు చూసుకోవాలి, ఇంపార్టెంట్ ర్యాంకు. భారత సైన్యం ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో. నెక్స్ట్ 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్ చూసినట్టయితే మార్చ్ 20 నుంచి 27 వరకు జరిగిందండి. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. దీనికి మస్కట్ ఏంటి? ఉజ్వల. ఓకే, ఉజ్వల. ఇక్కడ చూడండి, మస్కట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు గుర్తిచ్చారు కదా దానికి సింబల్గా. సో దాని మీద, సో దాన్ని మనం చూసుకుంటామండి. ఇది మనకు మంచు చిరుత అనమాట. ముందు దానికి మనము చూసుకుంటున్నాం. ఇది మార్చ్ 9 to 12 జరిగాయి కదా. సో అది మనకి ఇక్కడ చూసుకుంటే మంచు చిరుత అని చెప్పుకున్నాం కదా. సో అదే మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. దీనికైతే మనకు 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్కి అయితే ఉజ్వల్ అనమాట. మొదటి స్థానం అయితే హర్యానా, 10వ స్థానంలో ఏపీ ఉంది, 11వ స్థానంలో తెలంగాణ ఉంది. సో ఇది మనకు ఏపీ సంబంధించి చూసుకోండి, ఇంపార్టెంట్ అడుగుతారు. నెక్స్ట్ 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? 10th, లేకంటే 10th స్థానంలో ఉండేది ఏంటి? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, ఇది 2025 ఫిబ్రవరి 17 to 20 మధ్యలో చెన్నైలో జరిగాయండి. మస్కట్ చూసినట్టయితే
గజవీరన్. ఓకే, గజవీరన్. హర్యానా అయితే ఫస్ట్ స్థానంలో ఉంది, రెండవ స్థానంలో తమిళనాడు అనమాట. ఇక్కడ కూడా మనకు మొదటి స్థానంలో హర్యానానే ఉంది, ఖేలో ఇండియాలో కూడా. సో దీంట్లో కూడా అది చూసుకోండి. 9వ ఆసియా శీతాకాల క్రీడలు చూసినట్టయితే ఫిబ్రవరి 7 నుంచి 14 మధ్య జరిగినాయి చైనాలో. అది కూడా ఎక్కడ అంటే హార్బన్స్లో జరిగాయి. దీనికి మస్కట్ ఏంటంటే బిన్ బిన్ అండి, నిని నిని అంటే మనకు పులులు అనమాట. బిన్ బిన్, నిని నిని అనేటువంటివి. ఓకే, ఈ పులులు మనకి ఇక్కడ పిక్చర్ కూడా ఇచ్చారు చూడండి. మొదటి స్థానం అయితే చైనా, రెండవ స్థానం సౌత్ కొరియా. ఇండియాకు ఒక పథకం కూడా రాలేదన్నమాట. 10వ ఎడిషన్ 2029లో సౌదీ అరేబియాలో జరుగుతుంది. ఇది 9th కదా. సో 10th ఎప్పుడు జరుగుతుంది అంటే 2029లో సౌదీ అరేబియాలో జరగనుందన్నమాట. సో ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మనం చూసుకోవాలా. పారా ఆర్చరీ ఆసియా కప్ 2025 ఫిబ్రవరి 2 to 11 వరకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిందనమాట. సో దీన్ని చూసినట్టయితే భారత్ అండి, భారత్ స్వర్ణం 6, రజతం 3, కాంస్యం 3, మొత్తం 12 గెలుచుకుంది. భారత్ సంబంధించి చూసుకోండి, ఇంపార్టెంట్. థాయిలాండ్, ఇండోనేషియా చూసినట్టయితే థాయిలాండ్ అయితే 3 స్వర్ణం, 1 రజతం, కాంస్యం 4, మొత్తం 8. ఇండోనేషియా 1 స్వర్ణం, 1 రజతము, 4 కాంస్యము, 6 మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు భారత్ చూసుకోవాలి మెయిన్. 2026 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్. 2026 జపాన్లో జరిగేటువంటి క్రీడల్లో క్రికెట్ ఓకే ఉంటుందని చెప్పి ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ధృవీకరించడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది? 2026లో జపాన్లో జరుగుతుందన్నమాట. T20 ఫార్మాట్లో మ్యాచ్లు ఉంటాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఇది 4వసారి అనమాట. ఓకే, ఆసియా క్రీడల్లో క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఇది 4th టైం అంట. ఇంతకుముందు మనకి ఎప్పుడెప్పుడు అంటే 2010, 2014, 2023లో నిర్వహించారు. భారత్ పురుషుల, మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్. ఓకేనా. నెక్స్ట్ 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఓకేనా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయండి జపాన్లో. 2028లో అయితే అంటే మళ్ళీ 2 ఇయర్స్కి అయితే ఓకే లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లోనూ క్రికెట్కి చోటు లభించడం జరిగింది. అంటే లాస్ ఏంజల్స్లో జరుగుతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అనేది. రంజీ ట్రోఫీ విజేత విదర్భ, ఇదేం అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐసీసీ టోర్నీలో జట్టును ఫైనల్కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. ఇది ఇంపార్టెంట్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడండి. అన్ని ఐసీసీ టోర్నీస్లోనూ ఓకే జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చినటువంటి తొలి కెప్టెన్గా మనకి నిలవడం అనేది జరిగింది. ఓకే, ప్రపంచ రికార్డు సాధించాడండి రోహిత్ శర్మ. నెక్స్ట్ ఐసీసీ టోర్నీలో జట్టును ఫైనల్కు తీసుకెళ్ళినటువంటి చూసాం కదా ఆల్రెడీ. ఓకే, ఏసీసీ అధ్యక్షునిగా నఖ్వీ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓకే చైర్మన్ సయ్యద్ మొహసిన్ నఖ్వీ అండి. 2025 ఏప్రిల్ 3న ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. శ్రీలంకకు చెందినటువంటి షమ్మీ సిల్వా స్థానంలో ముందైతే మనకు షమ్మీ సిల్వా ఉన్నారు. సో వాళ్ళ స్థానంలో ఇప్పుడు మనకి సయ్యద్ మొహసిన్ నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి అతను నియమితులయ్యాడండి. ఏసీసీ అధ్యక్ష పదవి సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుంది. ఈసారి అయితే పాకిస్తాన్ వంతు వచ్చిందనమాట. నఖ్వీ 2007 వరకు పదవిలో ఉంటాడనమాట. 2027 వరకు ఉంటాడు. ఓకే, నెక్స్ట్ పాత పద్ధతిలో దులీప్ ట్రోఫీని తిరిగి సంప్రదాయ ఇంటర్ జోనల్ పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. 6 జోన్ల నుంచి జట్టు ఈ టోర్నీలో పోటీ పడతాయన్నమాట. 6 జోన్ల నుంచి వచ్చినటువంటి జట్లు దీంట్లో పోటీ చేయడం జరుగుతుంది. దేశవాళీ వైట్ బాల్ టోర్నమెంట్, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలను కూడా ఇకపై ఎలైట్ ప్లేట్ విధానంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఇదేం అవసరం లేదు, జస్ట్ చూసుకోండి. ఇది చూడండి, 2032 ఒలింపిక్స్ తర్వాత గబ్బా కూల్చివేత చూసుకోవాలి కొంచెం. గబ్బా క్రికెట్ స్టేడియం చరిత్రలో కలిసిపోనుంది. ఇంకా 2032 ఒలింపిక్స్ తర్వాత ఆ గబ్బా స్టేడియం ఆస్ట్రేలియాలో ఉందండి. దీన్ని కూల్చివేయాలని చెప్పి క్వీన్స్లాండ్ ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగిందంట. సో ఇది మనకు లాస్ట్ ఇదే మనకి ఇంకా దాని మ్యాచ్ జరిగేది 2032 ఒలింపిక్సే. దాని తర్వాత ఇంకా దాన్ని కూల్చివేయడం జరుగుతుంది. నెక్స్ట్ WPL 2025 3వ సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. మార్చి 15 జరిగినటువంటి ఫైనల్స్లో ముంబై 8 పరుగులు ఓకేనా స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించడం జరిగింది. ముంబై విన్ అయిందండి. రన్నర్ ఎవరని కూడా అడుగుతారు కొన్ని మాటలు. ఢిల్లీ మొత్తం ముంబై 7 వికెట్లకు 149 పరుగులు చేయడం జరిగిందండి. కెప్టెన్ ఎవరంటే ఇక్కడ మనకు హర్మన్ ప్రీత్ కౌర్ 66, 44 బంతుల్లో
ఇక్కడ మనకు ఇదంతా అవసరం ఏం లేదు. 9 4లు 2 6లు జట్టుకు పోరాడే స్కోరు అందించడం జరిగిందనమాట. ఈయన ఇంత కొట్టడం వల్లే ఎక్కువ ఆల్మోస్ట్ విన్ అవ్వచ్చు అని చెప్పి విన్ అయిందని చెప్పి. నాట్ సీవర్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడడం అనేది జరిగింది. అనంతరం నాట్ సీవర్ అమేలియా కేర్ విజృంభించడంతో డీసీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు 141 పరుగులే చేయగలిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా, నాట్ సీవర్ వచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడనమాట. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ అయితే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవడం జరిగింది. ఆల్రెడీ మనకు ప్రీవియస్ సెషన్స్లో ఒకటి ఇచ్చారనమాట ప్లేయర్ ఆఫ్ దీనికి సంబంధించి, ఓకేనా. సో చూసుకోవాలి. నెక్స్ట్ అండర్-19 గురించి కూడా ప్రీవియస్ సెషన్స్లో అడిగారు కరెంట్ అఫైర్. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే భారత్ అండి. భారత్ అమ్మాయిల జట్టు వరుసగా రెండోసారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ని సాధించింది. లాస్ట్ టైం కూడా భారతే అనమాట. నెక్స్ట్ కౌలాలంపూర్లో 2025 ఫిబ్రవరి 2 జరిగిన ఫైనల్స్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని టీమిండియా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. ఎవరి మీద గెలిచింది భారత్ అంటే దక్షిణాఫ్రికా. ఓకే, ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో అడిగారు, చూసుకోవాలి. సచిన్కు బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారము. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఏం చేసింది, జీవిత సాఫల్య పురస్కారం అనేది అందించడం జరిగిందండి. ఎవరికి అందించారు ఈ పురస్కారం అని అడుగుతారు. సచిన్కి ముంబైలో 2025 ఫిబ్రవరి 1న, ఓకే, ముంబైలో 2025 ఫిబ్రవరి 1 జరిగినటువంటి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అధ్యక్షుడైనటువంటి జైషా చేతుల మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ నీకే నాయుడు పేరు మీదుగా 1994 నుంచి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేస్తున్నారండి. సో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకు భారత తొలి కెప్టెన్ ఎవరంటే కల్నల్ నీకే నాయుడు, అతని పేరు మీదుగా ఈ అవార్డు అనేది కనుగొన్నారు, అదే మనకు తేవడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు సచిన్కి రావడం జరిగింది, ఓకే, అవార్డు. ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్స్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2024గా బుమ్రా అండి. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. 31 ఇయర్స్ ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, 31 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు సర్ గ్యారీ ఫీల్డ్ స్కోబస్ ట్రోఫీ, ఇలా మనకు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఓకేనా, మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి వచ్చినటువంటి పర్సన్స్కి మనకి ఇక్కడ ఇది ఇస్తారనమాట, సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అనేది. సో దానికి ఇవ్వడానికి ఇతను ఎంపిక అవ్వడం జరిగింది. గత ఏడాది చూసినట్టయితే ఫార్మాటెక్స్ తీతంగా రాణించినందుకు గాను బుమ్రా కూడా ఈ అవార్డు అనేది వరించింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి బుమ్రాకు ఈ అవార్డు రావడం జరిగింది అనమాట, లాస్ట్ ఇయర్ కూడా. నెక్స్ట్ 2024 ఐసీసీ అవార్డులు చూడండి, ఇంపార్టెంట్, దీని నుంచి ఒకటి అడిగారనమాట ప్రీవియస్ సెషన్స్లో. ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరంటే మనకు జస్ప్రీత్ బుమ్రా, ఇప్పుడే చూసాము. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా అయితే మేలీ కేర్ అండి, ఓకే, మెన్స్లో అయితే జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్లో అయితే మేలీ కేర్. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ టెస్టులో చూసినట్టయితే జస్ప్రీత్ బుమ్రా సేమ్ అండి. ఐసీసీ ఉమెన్ వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్లో స్మృతి మందన, ఓకేనా, స్మృతి మందన, ఇదైతే వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అండి, ఇదైతే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి అయితే అబ్బాయిల్లో అయితే కనుక మనకి అజ్మతుల్లా ఒమర్ జాయ్, ఓకే, మహిళల్లో అయితే స్మృతి మందన చెప్పుకున్నాం, అబ్బాయిలలో అయితే కనుక అజ్మతుల్లా ఒమర్ జాయ్. నెక్స్ట్ ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ చూసినట్టయితే అన్నేరి డెర్క్సెన్. ఐసీసీ ఎమర్జెన్సీ మెన్స్లో అయితే కనుక కమిందు మెండిస్, ఇలాగా సేమ్ ఉండేటివి చూసుకోండి, ఇదైతే ఉమెన్స్ ఇదైతే మెన్స్, ఇలా చూసుకుంటే ఈజీగా ఉంటుంది. కమిందు మెండిస్ అండి. నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ అసోసియేషన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మెన్స్, ఉమెన్స్కి అయితే కనుక ఈషా ఓజు. ఇక్కడ మనకు మెన్స్కి అయితే కనుక సేమ్ అసోసియేషన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్లో గెర్హార్డ్ ఎరాస్మస్, ఓకే, గెర్హార్డ్ ఎరాస్మస్. ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ద ఇయర్ చూసినట్టయితే రిచర్డ్ ఇల్లింగ్వర్త్. ఐసీసీ మెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అయితే
అర్షదీప్ సింగ్. ఉమెన్స్కి అయితే మేలీకేర్, సేమ్ మేలీకేర్ మనకు పైన కూడా వచ్చింది. అంటే ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గాను మనకు మేలీకేరే. ఐసీసీ ఉమెన్స్ ఉమెన్స్ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కూడా మనకు మేలీకేరే. ఓకే, ఇది మనకు చూసుకోవాలి. విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ కర్ణాటక జట్టు 5వ సారి విజేతగా నిలచడం జరిగిందండి. ఇది ఓకే ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి కర్ణాటకకు వచ్చిందనేది. 2025 జనవరి 18న జరిగిన ఫైనల్స్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భ జట్టును ఓడించి విదర్భ మీద గెలిచిందనమాట. టైటిల్ను సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ ఏ ఆటకి ఇస్తారన్నది అడుగుతారండి. క్రికెట్ చూసుకోవాలి. అది కూడా 14,505 బంతులతో ఓకే MCA గిన్నీస్ రికార్డ్. ముంబై క్రికెట్ సంఘం ఏదైతే ఉందో అది గిన్నీస్ రికార్డు నెలకొల్పిందండి. ఇక్కడ మనకు అడుగుతారు ఏది ఇది చేసి 14,505 బంతులతో MCA గిన్నీస్ రికార్డు పొందినటువంటిది ఏది అని అడుగుతారండి. MCA ముంబై క్రికెట్ సంఘం. వాంకడే స్టేడియం స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా MCA 14,505 ఎరుపు తెలుపు బంతులతో 50 ఇయర్స్ ఆఫ్ వాంకాడే స్టేడియం అనే వాక్యాన్ని రూపొందించిందంట. 50 ఇయర్స్ ఆఫ్ వాంకాడే స్టేడియం. ప్రపంచంలో క్రికెట్ బాల్తో రూపొందించినటువంటి పెద్ద వాక్యం అనేది ఇదేనంట. సో 14,505 బంతులతో ఈ వాక్యాన్ని నిర్మించారు. సో అందుకే గిన్నీస్ రికార్డ్ అనేది ఎక్కడం జరిగింది ముంబై స్టేడియం అండి. ఓకే, నెక్స్ట్ 2024 అండర్-19 ఆసియా కప్ విజేత ఎవరు అంటే బంగ్లాదేశ్. ఇది కూడా మనం చూసుకోవాలి. ప్రీవియస్ సెషన్స్లో అండర్-19 వచ్చిందని చెప్పాం కదా. ఈ అండర్-19 అని ఉండేటివన్నీ చూసుకోండి. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఓకేనా. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ 2024 ఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ భారత్ పైన విజయం సాధించింది. గెలిచింది ఎవరు? బంగ్లాదేశ్. మనకు రన్నరప్ ఎవరు? భారతదేశం. అందుకే అడుగుతారు, చూసుకోవాలండి. అండర్-19 మహిళల ఆసియా కప్ తొలి ఛాంపియన్ భారత్. కౌలాలంపూర్ వేదికగా జరిగినటువంటి అండర్-19 ఆసియా కప్ విజేతగా భారత మహిళా జట్టు ఇక్కడ మనకు గెలవడం అనేది జరిగింది. మహిళా విభాగంలో T20 ఫార్మాట్లో తొలిసారి జరిగినటువంటి ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ను టీమిండియా ఓడించిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడేమో మనకి నార్మల్లో అయితే కన్నా ఓకే బంగ్లాదేశ్ గెలిచింది, ఇక్కడ భారత్ ఓడిపోయింది. ఇక్కడైతే మనకు భారత్ గెలిచింది, బంగ్లాదేశ్ ఓడిపోయింది. సో చూసుకోవాలి ఏది అడిగారు అనేది. ఐసీసీ T20 విశ్వ విజేతగా భారత్, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. USA వెస్టిండీస్ ఆతిథ్యంలో జరిగినటువంటి ఐసీసీ T20 9వ ఎడిషన్ ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్లో 7 పరుగుల తేడాతో గెలిచినటువంటి భారత్ అండి. ఓకే, ఓడిపోయింది ఎవరంటే దక్షిణాఫ్రికా. ఎవరి మీద విజయం సాధించింది అని అంటే దక్షిణాఫ్రికా మీద సాధించిందని చెప్పచ్చు. ప్రపంచ కప్ విశేషాలు రికార్డ్స్ ఇవే. వేదిక ఎక్కడంటే వెస్టిండీస్ అమెరికాలో అండి. భారత విజేత ఎవరంటే భారత్, రన్నరప్ ఎవరంటే దక్షిణాఫ్రికా. 2024 T20 వరల్డ్ కప్ ఇది ఎన్నోది అంటే 9వది. 2 సార్లు T20 వరల్డ్ కప్ విజేతలు ఎవరంటే భారత్ అండి. భారత్ 2024, 2007లో. వెస్టిండీస్ అయితే కన్నా 2012, 2016, ఇంగ్లాండ్ 2010, 2022. మనమైతే భారత్ అయితే 2024 ప్లస్ 2027లో విజేతగా సాధించామన్నమాట T20 వరల్డ్ కప్ అయితే. ఓకే, 2026 T20 వరల్డ్ కప్ నిర్వహించే దేశాలు 2026లో అయితే మనకు భారత్, శ్రీలంక అనమాట. ఇక్కడైతే ఏం చెప్పుకున్నాము? వెస్టిండీస్, అమెరికా కదా, ఈ 2 కలిసి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ అయితే మనకు భారత్, శ్రీలంక. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ అండి, ఇంపార్టెంట్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే బుమ్రా ఓకేనా, 15 వికెట్లు తీశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిందైతే గుర్బాజ్ అండి, గుర్బాజ్. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిందైతే ఫజల్ హక్ ఫారూఖీ, ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళు కూడా టోర్నీలో అత్యధిక వికెట్లు చేసినటువంటిది అర్షదీప్ సింగ్, భారత్. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి అయితే ఫజల్ హక్ ఫారూఖీ, అర్షదీప్ సింగ్ అయితే భారత్ అండి. సో చూసుకోవాలి. ఇది మనకు దీనికి సంబంధించి రీసెంట్ కాబట్టి సో చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఎక్కువగా స్పోర్ట్స్ సంబంధించి ఎక్కువ అడుగుతున్నారండి. కంపల్సరీ ఒకటైతే వస్తుంది స్పోర్ట్స్ సంబంధించి. సో చూసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మీకు గ్రూప్లో ఈ PDF అనేది గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఆల్రెడీ, చూడండి. త్వరలోనే మీకు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కొన్ని పేపర్స్ ఉంది. సో అది కూడా మీకు పెట్టున్నాం ఇక్కడ. 499 రూపీస్కి 6 months వ్యాలిడిటీ అండి. ఈ వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి, PDFs ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇవి మీరు ఒకసారి వినండి.
త్వరలోనే మీకు మోడల్ టెస్ట్లు యూట్యూబ్లో ఫ్రీగానే పెట్టడం జరుగుతుంది. సో ఆలోపు మీరు విన్ని చదివేసుకున్నారంటే కనుక ఈజీగా మీరు ఆ మోడల్ పేపర్స్ అనేటివి చేయొచ్చు అనమాట. కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఉండరు కదా చాలామంది, ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన వాళ్ళు. మీ అందరికి సంబంధించి ఇక్కడ 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేటివి ఉన్నాయండి. మీకు ఇక్కడ ఓన్లీ 3 months వ్యాలిడిటీకి అయితే మీకు 199 రూపీస్కే ఉండడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్నీ మీకు 3rd to 8th హ్యాండ్ రిటర్న్ నోట్స్, 9th to 10th సిస్టమ్ ప్రింట్, ఓకే, అంతా మీకు ఇక్కడ మొత్తం కవర్ అవుతుంది. మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా మొత్తం కవర్ అవుతుంది. సో చూడండి కంపల్సరీ. టెస్ట్ సిరీస్ అయితే కన్నా 60 daysకి అయితే 99 రూపీస్ ఉందండి. 1 yearకి అయితే కన్నా 499 ఉంది, తీసుకోండి. 1 yearకి అయితే 499 ఉంటుంది. ఒకవేళ మీకు 60 daysకే చాలనుకుంటే 99 రూపీస్లో ఉంది. ఇది కూడా మీకు ఎగ్జామ్స్ క్లాసెస్ వినడం, ఎగ్జామ్స్ రాయడం చేస్తే కన్నా ఈజీగా మీకు మార్క్స్ అనేది ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. సైకాలజీ అనేది ఈ బుక్ నుంచే ఎక్కువ ఇస్తున్నారు. సో ఈ సైకాలజీ బుక్, అకాడమీ బుక్ అంతా మీకు వీడియోస్, పీడిఎఫ్, టెస్ట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ 99 రూపీస్కే ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఉంది. సో చూసుకోవచ్చు అండి. ఈ బుక్ నుంచే ఎక్కువసార్లు బిట్లు అనేటివి అడుగుతున్నారు. టెట్ అయితేనేమి, డిఎస్ఏ అయితేనేమి అన్నిటికీ. సో మీకు ఇదంతా మీకు యాప్లో ఉన్నాయి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్సెస్ ఉన్నాయి, పర్చేజ్ చేసుకోండి.